కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 9 రోజుల పాటు నిర్వహించిన ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు స్వామి అమ్మవార్ల గజ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివార్లకి పలు పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామివారితో కలిసి గజవాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీపకాంతుల మధ్య కోలాటం, కోళ్ల సంబరం, అప్పన్న ఊరేగింపు, కేరళ చెండాయి మేళం, దోళ్లు సన్నాయితో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళతో లాగుతూ మాడవీధిలో గ్రామోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయన సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ శనివారం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు, రామకృష్ణారావు, పేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారం. ఈ రోజు మన రామకృష్ణారావుపేటలో వేంచేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 2వ వార్షికోత్సవ సందర్భంగా గత 9 రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఈ గజవాహనం మీద స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. భక్తులందరూ ఈ రామకృష్ణారావుపేట నుంచి కాకుండా మొత్తం కాకినాడలో పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వీచేసి స్వామివారి ఆశీస్సులకు పాత్రలు అవడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి అందరూ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలని మేము అందరం కమిటీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి విచ్చేసిన భక్తులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిటీ వారందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతినిత్యం గ్రామ ఊరేగింపు అయితేనే అన్ని కూడా అఖండ వైభవంగా చేయించడం జరిగింది. ఈ రోజు ఆఖరి రోజు స్వామివారి గజవాహనం మీద ఈ రోజు ఊరేగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కమిటీ వారందరూ ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు అక్కడికి వచ్చిన తర్వాత కూడా చూస్తుంటే తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో ఎలా జరుగుతుందో అలాగా అంత కోలాహలంగా బయట మన కేరళ వాయిద్యాలతోటి, మంగళ వాయిద్యాలతోటి, అశేష జనంతో ఈరోజు రథ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకుని కృపకు పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టి కమిటీ వారిని కూడా మా తరఫున అభినందిస్తున్నాం. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు గత 8 రోజులుగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు గజవాహనము గత 8 రోజులు బట్టి 8 రోజులుగా స్వామివారు పురవీధుల్లో సగ హంగులతోటి, మేళ తాళాలతోటి, వేద పండితులతోటి చాలా ఘనంగా ఊరేగి భక్తులను అలరించుతున్నారు. ఈ రోజు కూడా అలాగే అశేష జనంతో వచ్చి స్వామివారు కృప కాపాడగలని కోరుతున్నాం.